హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. పై ఎకోసిస్టమ్ ఇంటర్ఫేస్ లో కొత్తగా 5 మెయిన్ నెట్ యాప్స్ అయితే యాడ్ చేసిరు. అండ్ ఒకవేళ మనం పై అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ ని రీకవర్ చేసుకోవడానికి కొత్తగా ఒక ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మేజర్ గా పై టీం మీద కొన్ని సంచలన ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో పై టీం భారీగా పై కాయిన్స్ సెల్ చేస్తున్నాయని చాలా మంది ఆరోపిస్తూ ట్విట్టర్ లో స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తున్నారు. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందుగా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మనం పై లాగిన్ పాస్వర్డ్ ని మర్చిపోతే పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవాలంటే మన మొబైల్ నుండి యూఎస్ఏ గానీ కెనడా సర్వర్స్ గానీ మనం ఎస్ఎంఎస్ చేయాల్సి ఉండేది. సో ఎస్ఎంఎస్ సక్సెస్ఫుల్ గా వాళ్ళకి రీచ్ అయితే అంటే ఆ సర్వర్స్ కి రీచ్ అయిన తర్వాతే మనకి పాస్వర్డ్ రికవర్ ఆప్షన్స్ వచ్చేవి. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఎస్ఎంఎస్ ఆ సర్వర్స్ కి రీచ్ అయ్యేది కాదు. సో కొంత డిలే అవుతుండేది, ఇబ్బంది పడేవాళ్ళు యూజర్స్. చాలా మందికి ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ వన్ టైమ్ లో అయ్యేది కాదు, 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత అయ్యేది. దీని వల్ల యూజర్స్ కి అకౌంట్ రికవర్ అనేది అయితే డిలే అయ్యేది. అండ్ ఎస్ఎంఎస్ ఛార్జీలు కూడా యూజర్స్ కి ఒక ఎక్స్ట్రా బర్డెన్ లాగా ఉండేది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈమెయిల్ ని యూజ్ చేసి పాస్వర్డ్ ని రీకవర్ చేసుకునే ఫీచర్ ని అయితే తీసుకొచ్చారు. దీనిలో భాగంగా పాస్వర్డ్ రీసెట్ చేసుకునేటప్పుడు రిజిస్టర్డ్ ఈమెయిల్ కి పాస్వర్డ్ రీసెట్ లింక్ అయితే వస్తుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సైడ్ సర్వర్స్ మీదైనా లేదా రిసీవ్ చేసుకునే సర్వర్స్ మీదైనా ఇప్పుడు మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇంతకు ముందు ఎస్ఎంఎస్ వెళ్ళాలంటే మన నెట్వర్క్ లో ఇష్యూ ఉన్నా లేదా పై సర్వర్స్ లో ఇష్యూ ఉన్నా ఈ రెండిట్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ యూజర్ ఇబ్బంది పడేవాళ్ళు. సో అది మైండ్ లో పెట్టుకుని ఈ కొత్త పాస్వర్డ్ రికవరీ ఆప్షన్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అండ్ మన వ్యాలెట్ నుండి వేరే వ్యాలెట్ లోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కూడా మన నెంబర్ కానీ ఈమెయిల్ కానీ కన్ఫర్మేషన్ ఓటీపీ వచ్చేలా ఫ్యూచర్ లో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సో హ్యాకర్స్ నుండి పై కాయిన్స్ అయితే సేఫ్ గా ఉంటాయి ఇలా కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తాయి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మెయిన్ నెట్ ఎకో సిస్టమ్ ఇంటర్ఫేస్ లో 5 యాప్స్ అయితే యాడ్ చేశారు. అందులో గేమ్స్ కి సంబంధించి ఒక యాప్ ఉంది, ఈ కామర్స్ కి సంబంధించిన ఒక యాప్ ఉంది, అంటే షాపింగ్ రిలేటెడ్ ఒక యాప్ ఉంది, అండ్ పై టోకెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ఒక యాప్ ఉంది, అంటే పై కాయిన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసే ఒక యాప్ అన్నమాట. ఇలా 5 యాప్స్ అయితే ఎకో సిస్టమ్ ఇంటర్ఫేస్ లో యాడ్ అయినాయి. ఇది పై ఎకో సిస్టమ్ లో ఒక ముందడుగు అనుకోవచ్చు. అంటే 100 డి యాప్స్ లో భాగంగా ప్రజెంట్ 20 యాప్స్ రెడీ అయినాయి. ఇప్పుడు కొత్తగా ఈ 5 యాప్స్ కూడా లిస్ట్ లో యాడ్ అయినాయి అనమాట. సో ఈ మైనెట్ యాప్స్ ని మనం అసలు ఎక్కడ చూడాలంటే పై బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ఎక్స్ప్లోర్ ద ఎకో సిస్టమ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మైనెట్ అని మనకు కనిపిస్తుంది కదా. సో ఈ మైనెట్ లోనే ఈ 25 యాప్స్ అయితే మనకు కనిపిస్తాయి. అక్కడ నుండి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ పై టీం మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయని చెప్పిన కదా, సో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే VDBN అని లాస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయో ఈ వ్యాలెట్ 4 years బ్యాక్ పై కోర్ టీమ్ అయితే క్రియేట్ చేసింది. ఆ వ్యాలెట్ పేరు పై ఫౌండేషన్ 4. సో ఇందులో 2 million పై కాయిన్స్ అయితే ఉండేవి. 20 days బ్యాక్ ఇంకొక వ్యాలెట్ క్రియేట్ చేశారు. ఈ వ్యాలెట్ అడ్రస్ లో లాస్ట్ 4 డిజిట్స్ OULB. ఈ వ్యాలెట్ పేరు పై ఫౌండేషన్ 2. సో ఇందులో జస్ట్ 1 పై కాయిన్ బ్యాలెన్స్ ఉండేదన్నమాట. కానీ లాస్ట్ 30 days లో వ్యాలెట్ 1 నుండి వ్యాలెట్ 2 కి దాదాపు 1.4 million కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ అయినాయి. అండ్ ఆ కాయిన్స్ ని Gate.io లో అయితే సెల్ చేశారు. ఇది ఒక ఆరోపణ. అండ్ ఈ వ్యాలెట్ ఒకసారి చెక్ చేయండి. ఈ వ్యాలెట్ లాస్ట్ 4 డిజిట్స్ 5DEK. ఈ పర్టికులర్ వ్యాలెట్ నుండి 19 million కాయిన్స్ అయితే సెల్ చేశారు లాస్ట్ 30 days లో. సో దీన్ని బట్టి చూస్తే పై కోర్ టీమ్ భారీగా సెల్ చేస్తుంది అనేది అయితే ప్రధాన ఆరోపణ. సో ఇది నిజమే. ఏమిటండి మీరు మాట్లాడేది? పై కోర్ టీమ్ అయితే 20 million కాయిన్స్ పైనే సెల్ చేసింది. అంటే ఇది క్లియర్ గా మనకి కనిపిస్తుంది కదా, విత్ స్క్రీన్ షాట్ తో ప్రూఫ్ గా మనకి కనిపిస్తుంది. పై వెంచర్స్ కోసం $100 million ఫండ్ అయితే యూజ్ చేస్తామని చెప్పి పై కోర్ టీమ్ చెప్పింది కదా. మేబీ దానిలో భాగంగా ఆ $100 million ఫండ్ కోసం వీటిని సెల్ చేసారు అనుకోవచ్చు. బట్ ఆ విషయం పై కోర్ టీమ్ చెప్తే బాగుంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టు ఉంటుంది. సో పై కమ్యూనిటీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఇలాంటి ఆరోపణలకి చెక్ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ పై కోర్ టీమ్ అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. చాలా మంది ట్విట్టర్ లో పై టీమ్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో చూద్దాం దీని గురించి నెక్స్ట్ అప్డేట్స్ ఏమొస్తాయి అనేది. అండ్ ఫ్రెండ్స్, ఒక కొత్త మొబైల్ మైనింగ్ యాప్ అయితే ఉంది. సో ఇది ఒక కొత్త క్రిప్టో ప్రాజెక్ట్. సో జస్ట్ లైక్ పై నెట్వర్క్ అనమాట. ఇది 2025 ఏప్రిల్లో అంటే లాస్ట్ మంత్ లోనే మైనింగ్ అయితే స్టార్ట్ అయింది ఈ యాప్ లో. అండ్ 2026 జనవరిలోనే ఇది ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ టోటల్ సప్లై 7 billion మాత్రమే.
సో ఇంట్రెస్ట్ ఉంటే మీకు కామెంట్ చేసి చెప్పండి, దీని గురించి ఒక వీడియో చేస్తా. జస్ట్ 6 months మాత్రమే ఉంది. ఒకవేళ మీరు ట్రై చేస్తాం ఇంట్రెస్ట్ ఉంది అంటే నేనైతే వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తా. ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్, స్టాక్ మార్కెట్ సిరీస్ అయితే మన ఛానల్లో అయితే స్టార్ట్ చేసిన. సో ఆ సిరీస్ కి అయితే మీ సపోర్ట్ కావాలి. వీలైతే స్టాక్ మార్కెట్ సిరీస్ కూడా చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చాలా మంచి కంటెంట్ అయితే ఇచ్చిన అనుకుంటున్నా అందులో. సో చాలా జెన్యున్ కంటెంట్ ఉంటుంది, చాలా కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. వీలైతే స్టాక్ మార్కెట్ సిరీస్ అయితే ఫాలో అవ్వండి. ఎవ్రీ సాటర్డే రోజు స్టాక్ మార్కెట్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది, అండ్ ఎవ్రీ వెడ్నెస్డే రోజు క్రిప్టో రిలేటెడ్ ఒక వీడియో అయితే వస్తుంది. ఒకవేళ ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను ఇన్ బిట్వీన్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తా. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. జై హింద్.